వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ దేశాల మధ్య గ్రీన్లాండ్ చిచ్చు రేపుతోంది. ఒకవైపు ఎలాగైనా ఆ ద్వీపాన్ని పట్టేయాలని ట్రంప్ పట్టుబడుతుంటే మరోవైపు ఫ్రాన్స్ అడ్డు తగులుతోంది. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ ఫ్రాన్స్ పై టారిఫ్ బాంబ్ విసిరాడు. 200% సుంకం విధిస్తానంటూ ట్రూత్ సోషల్లో వార్నింగ్ ఇచ్చాడు. అటు దావోస్ వేదికగా మాక్రాన్ ఇచ్చే విందులో అసలు ఏం జరగబోతోంది? మిత్ర దేశాల మధ్య మహాయుద్ధం మొదలవ్వబోతోందా? మన స్పెషల్ రిపోర్ట్ లో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా, ఫ్రాన్స్ ఒకప్పుడు ప్రాణమిత్రులు, కానీ ఇప్పుడు బద్ధ శత్రువుల్లా మారిపోతున్నాయి. గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ చేస్తున్న అడుగులు యూరోపియన్ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రష్యా, చైనా ముప్పు నుంచి గ్రీన్లాండ్ ను రక్షించడంలో డెన్మార్క్ విఫలమైందని, అందుకే అమెరికా భద్రత దృష్ట్యా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ గట్టిగా సమర్థించారు. అయితే ఫ్రాన్స్ మాత్రం దీనిని తీవ్రంగా తప్పుపట్టింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఒక అడుగు ముందుకేసి గ్రీన్లాండ్ పై ట్రంప్ ఏం చేస్తున్నారో అసలు అర్థం కావడం లేదు అంటూ ఒక ప్రైవేట్ సందేశాన్ని పోస్టు చేశాడు. ఈ మెసేజ్ చూసిన ట్రంప్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. తన ప్లాన్ ను తప్పు పడతారా అంటూ ఫ్రాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఫ్రాన్స్ నుంచి వచ్చే వైన్, షాంపైన్లపై ఏకంగా 200% సుంకాలు విధిస్తానని ట్రూత్ సోషల్ మీడియాలో హెచ్చరించారు. మాక్రాన్ తనకు పంపిన ప్రైవేట్ సందేశాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టేసి ఫ్రాన్స్ అధ్యక్షుడికి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఒక దేశాధినేతకు సంబంధించిన ప్రైవేట్ మెసేజ్ ను ఇలా బహిర్గతం చేయడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. మరోవైపు గాజాలో శాంతి కోసం ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ మండలిని కూడా ఫ్రాన్స్ వ్యతిరేకించింది. శాంతి చర్చల్లో ట్రంప్ పెత్తనం ఏంటని మాక్రాన్ ప్రశ్నిస్తుండటంతో ఈ వివాదం మరింత ముదిరింది. గ్రీన్లాండ్ అంశం మొదలుకుని గాజా శాంతి మండలి వరకు ప్రతి విషయంలోనూ ఫ్రాన్స్ అడ్డు తగులుతుండటంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిత్ర దేశాల మధ్య ఇప్పుడు తీవ్రమైన అంతరం ఏర్పడింది. ఇక అందరి కళ్ళు ఇప్పుడు స్విట్జర్లాండ్ లోని దావోస్ పైనే ఉన్నాయి. అక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశానికి ట్రంప్ తో పాటు G7 దేశాల నాయకులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మాక్రాన్ ట్రంప్ ను కలవబోతున్నారు. గురువారం ట్రంప్ కు మాక్రాన్ ప్రత్యేకంగా విందు ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ విందుకు ఇతర దేశాల నాయకులను కూడా ఆహ్వానించారు. అయితే పైన నవ్వుతూ విందు చేసుకున్న లోపల మాత్రం గ్రీన్లాండ్ సెగలు కక్కుతూనే ఉంది. దావోస్ వేదికగా మాక్రాన్ ఇచ్చే విందులో ట్రంప్ కూలవుతారా, లేక 200% సుంకాలతో ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తారా? గ్రీన్లాండ్ వ్యవహారంలో మిగిలిన ఐరోపా దేశాలు ఎవరికి మద్దతిస్తాయి? ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా ట్రంప్ పంతం ముందు ఫ్రాన్స్ తలొగ్గుతుందా లేక పోరాడుతుందా అనేది ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో బిగ్గెస్ట్ సస్పెన్స్.